ఐపీఎల్ అంటే టోర్నమెంట్ మాత్రమే కాదు, చాలా మందికి ఒక ఎమోషన్. అలాంటి ఐపీఎల్లో మనం చిన్నప్పటి నుండి చూస్తున్న కొంతమంది ప్లేయర్స్ అయితే ఓల్డ్ అయిపోతున్నారు. ఈ వీడియోలో ఐపీఎల్ 2025లో ఆడబోయే 10 మంది ఓల్డెస్ట్ ప్లేయర్స్ అలానే వాళ్ళ స్టాట్స్ గురించి అయితే తెలుసుకుందాం. నంబర్ 10 ఇషాంత్ శర్మ. 36 ఏళ్ల ఇషాంత్ శర్మ ఈ లిస్ట్ లో 10th ప్లేస్లో ఉన్నారు. ఈ ప్లేయర్ పై ఒక అరుదైన రికార్డ్ కూడా ఉంది. అదేంటంటే ఐపీఎల్ మొదటి సీజన్ నుండి అలానే ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ వరకు సోల్డ్ అయిన ఒకే ఒక ప్లేయర్ ఇషాంత్ శర్మ. ఇప్పటి వరకు ఐపీఎల్లో 79 మ్యాచెస్ ఆడిన ఇషాంత్ శర్మ 93 వికెట్స్ తీశాడు. లాస్ట్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన ఈ ప్లేయర్కి 75 లక్షలతో ఈసారి గుజరాత్ టైటన్స్ దక్కించుకుంది. నంబర్ 9 అజింక్య రహానే. ఈ 36 ఏళ్ల ప్లేయర్ ఐపీఎల్లో ఆడిన 185 మ్యాచెస్లో 30కి పైగా యావరేజ్తో 4642 పరుగులు అయితే చేశారు. ఈ ప్లేయర్ని బేస్ ప్రైజ్ అయిన 1,50,00,000కి కోల్కతా బై చేసింది. మరి ఈ ఓపెనర్ ఈసారి కోల్కతా తరపున ఎలా ఆడతాడో చూడాలి. మరి నంబర్ 8 సునీల్ నారాయణ్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫామ్ పెరుగుతున్న అతి కొద్ది ప్లేయర్స్ లో సునీల్ నారాయణ్ ఒకరు. ఐపీఎల్లో 176 మ్యాచెస్ ఆడిన నారాయణ్ 1534 పరుగులు అలానే 180 వికెట్స్ తీసి ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. కేకేఆర్ కి ఒకనొక టైంలో బెస్ట్ ఓపెనర్ గా కూడా ప్రూవ్ చేసుకున్న ప్లేయర్. సో అలాంటి ప్లేయర్ ని ఎవరైనా వదులుకుంటారా? కేకేఆర్ ఈ ప్లేయర్ ని రిటైన్ చేసుకుంది. నంబర్ 7 ఆండ్రూ రజిల్. ఈ ప్లేయర్ కూడా సునీల్ నారాయణ్ లానే ఇన్ఫాక్ట్ అంతకన్నా కూడా మంచి బ్యాటింగ్ చేసే ప్లేయర్. ఎస్పెషల్లీ ఫినిషింగ్ లో స్ట్రాంగ్ అటాకింగ్ చేసే ప్లేయర్ ఆండ్రూ రజిల్. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 126 మ్యాచెస్ ఆడిన రజిల్ 2484 పరుగులు చేసి 115 వికెట్స్ కూడా తీశారు. ఈ ప్లేయర్ ని కూడా కేకేఆర్ ఐపీఎల్ 2025 కి రిటైన్ అయితే చేసుకుంది. నంబర్ 6 ఖాన్ శర్మ. మరో ఆల్రౌండర్ అయిన ఖాన్ శర్మని ఈసారి ముంబై ఇండియన్స్ 50 లక్షలతో బై చేసింది. 84 మ్యాచెస్ ఆడిన శర్మ ఇప్పటి వరకు 350 పరుగులు చేసి అలానే 76 వికెట్స్ కూడా తీశాడు. నంబర్ 5 మొయిన్ అలీ. ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన మొయిన్ అలీని ఈసారి కేకేఆర్ 2 కోట్లతో బై చేసింది. ఇప్పటి వరకు 67 మ్యాచెస్ ఆడి 1162 పరుగులు చేసి 35 వికెట్స్ తీశాడు ఈ ప్లేయర్. నంబర్ 4 రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కి 5 సార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ మరోసారి రిటైన్ చేసుకుంది. 257 మ్యాచెస్ ఆడిన రోహిత్ 6628 పరుగులు చేశారు. అయితే ఐపీఎల్ కి ముందు రోహిత్ మంచి ఫామ్ లో ఉన్నారు. ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే మరో టైటిల్ గెలిచే ఛాన్సెస్ లేకపోలేదు. నంబర్ 3 రవిచంద్రన్ అశ్విన్. ఇండియన్ స్టార్ ప్లేయర్ అయిన అశ్విన్ ఈసారి సిఎస్కే 9.75 కోట్లతో సొంతం చేసుకుంది. రీసెంట్ గానే టెస్ట్ ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ప్లేయర్ ఐపీఎల్ లో ఎలా ఆడతారో చూడాలి. నంబర్ 2 ఫాఫ్ డు ప్లెసిస్. ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అని ప్రూవ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ డు ప్లెసిస్. ఈ ప్లేయర్ ని తమ బేస్ ప్రైజ్ అయిన 2 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటి వరకు 145 మ్యాచెస్ ఆడి 4571 పరుగులు అయితే చేశాడు డు ప్లెసిస్. నంబర్ 1 ఎంఎస్ ధోని. నంబర్ 1 ప్లేస్ లో ఎవరనేది అందరికి తెలిసే ఉంటుంది. ఎంఎస్ ధోనిని సిఎస్కేకి 5 టైమ్స్ ట్రోఫీస్ అందించిన ఈ కెప్టెన్ మరోసారి తన అభిమానుల కోసం అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మరోసారి మనం ధోని నుండి మంచి ఫినిషింగ్ షాట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వీడియో. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.